ఇక ఈ పథకాలు తప్ప ఎప్పట్లో అమలు చేయడానికి మేము సిద్ధంగా లేవు అని. సూపర్ 6 అనేటటువంటిదే ఓ పెద్ద హంబక్ అనేది తేలిపోయింది. ఏదైనా సరే హామీలు ఇస్తాం అంటే ఇప్పుడు తెలుగుదేశం ఎప్పుడు హామీలు ఇచ్చినా దాంట్లో 3 వంతులు నెరవేర్చదు. ఒక వంతు దాంట్లో 10% నెరవేర్చి 90% ఇచ్చేసానని చెప్తుంది. లైక్ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ ఏం చేశారు? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. బస్సుల మాట ఇప్పటికీ నాకు తెలిసి 3 సార్లు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. 2009 అప్పుడు కూడా ఉంది మేనిఫెస్టోలో. అట్లాగే మహిళలకి నగదు బదిలీ అన్నటువంటిది అప్పట్లోనే ఉంది. వాళ్ళేమో పేపర్లో చూపెట్టారు, వీళ్ళేమో చేతల్లో చూపించారు. ఇప్పుడు ఆ ఉన్నది తీసేయడం ద్వారా వీళ్ళు చూపించారు. మహిళా సాధికారతకి సంబంధించి ఇప్పుడు ఇదే డ్వాక్రా మహిళలతో టీ స్టాల్ పెట్టించడం, కాఫీ స్టాల్ పెట్టించడం, లేకపోతే పచ్చళ్ళ సెంటర్లు పెట్టించడం ఇట్లాంటి పనులు చేస్తారు తప్పించి వాళ్ళు వెల్ సెటిల్డ్ అయ్యేటటువంటి పని చెయ్యరు. ఎందుకంటే ఒక పేదోడు వెల్ సెటిల్డ్ అయితే కనుక పని చేయడానికి రాడు అన్నటువంటిది వ్యాపారవేత్తల ఫీలింగ్, పారిశ్రామికవేత్తల ఫీలింగ్. వాడు ఎప్పుడు కూడా ఆకలితో ఉండాలా, కడుపు నకనకలాడుతూ ఉండాలి, అప్పుడు సంపాదించుకుని బ్రతకాలి. కాబట్టి అప్పుడు ప్రభుత్వాలు చెప్పిన మాట వింటారు, పార్టీలు చెప్పినటువంటి మాట వింటారు. కడుపు నిండా తింటే కనుక అప్పుడు ఏం చేస్తారు? జగన్ ఇంట్లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతారు. ఏడాదికి 40-50 వేల రూపాయలు డబ్బులు సంపాదించుకున్నటువంటి మహిళ ఏం చేసింది? నువ్వు ఇంట్లో కూర్చోయని ఆయన ఇంట్లో పంపించింది. కాబట్టి ఇచ్చినోడే సర్వనాశనం అయినప్పుడు ఇష్టం ద్వారా ఏం కోరుకోవాలా? ప్లస్ చంద్రబాబు నాయుడు ఇస్తాడని ఓట్లేసిన వాళ్ళు లేరు. 100కి 90 మంది ఇవ్వడానినే ఓట్లేశారు. ఓ 10% మంది ఉంటారేమో తెలుగుదేశం అభిమానులు అయి ఉంటారు. వాళ్ళు మనవాడు చెప్తే చేస్తాడులే అన్నట్టు. అది కూడా లోకేష్ కూడా చెప్పాడు కదా అన్నాడు. అది వినడానికి బాగుండేటువంటి గొప్ప విశేషం తప్పించి కాదు ఏమి అన్నది ఇప్పుడు తేలిపోయింది. ఒక రకంగా ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. విద్యా దీవెన, వసతి దీవెన సంబంధించి వీళ్ళు కూడా మన మధ్యన ఏదో ఉద్యమం చేస్తానని చేయలేదు. నారా లోకేష్ గారు అప్పుడు ఎంత 5,000 కోట్లు ఎంతో రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ ఆ లెక్కన కట్టగేయలేదు. అది కూడా ఇంకా చేయలేదు. కానీ తల్లికి వందనం విషయంలో మాత్రం ఓకే, ఆ లెక్క ఒక కన్ఫ్యూజన్ గా ఉంది. అందరికీ ఇస్తామని చెప్తున్నారు. బడ్జెట్ లో జరగాల్సిన కేటాయింపులు అంటే ఓన్లీ సూపర్ 6 పథకాలకు సంబంధించి లేదంటే హామీల గురించి ఎందుకు